అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రణవి సాధనాల. హలో ప్రణవి. హాయ్. ప్రణవి, నీకు భక్తి చాలా ఎక్కువ. సాయిబాబాతో అయితే అనుబంధం ఇంకా ఎక్కువ కదా. మాతో ఏమైనా షేర్ చేసుకుంటావా? అందరూ ఆయనని నన్ను అడుగుతారు జీవితంలో బాబా చేసిన మీద భక్తి మహిమలు. అంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉమ్, ఇంట్లో నేను చదువుకున్న స్కూల్ దగ్గరలో చదర్ఘాట్ భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను. అక్కడ చదర్ఘాట్ లో సాయిబాబా టెంపుల్ ఉంది, అందరికీ తెలుసు, ఫేమస్ అది కూడా. సో నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీ థర్స్డే వెళ్ళేవాళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని కొలవడం అలవాటు. సో 7th 8th గ్రేడ్ లో ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళడం, అలా ప్రతి గురువారం వెళ్ళి వెళ్ళి నిజం చెప్పనా, నేను ఆయనలోనే అందరినీ కొలుచుకుంటా ఇప్పుడు. నాకు వెంకటేశ్వర స్వామి అయినా ఏ భగవంతుడి రూపమైన సాయిబాబా. నాకు కొంచెం కష్టం వచ్చినా సాయి ఎక్కడున్నావయ్యా అనుకుంటాను. నాకు ఏదో ఒక మనిషి రూపంలో ఆయన సమాధానం వచ్చి చెప్తారు అని నేను నమ్ముతాను. నాకు పెద్దమ్మాయి డ్యూ డేట్ కంటే ముందు పుట్టింది. బుధవారం పెయిన్స్ వచ్చాయి, గురువారం పుట్టింది. సరేలే, అది యాదృచ్ఛికంగా పుట్టిందని అనుకుందాం. మాకు యుఎస్ లో జెండర్ చెప్పేస్తారు ఓకే, ముందే. మేము తెలుసుకోవద్దు అనుకున్నాం చిన్న పాప అప్పుడు. ఉమ్, నాకు 6th month లో కళ, రాత్రి మ్మ్. 1 గంటకి సాయిబాబా తలుపు కొట్టారు. ఎవరో తలుపు కొట్టారు, నేను తలుపు తెరవగానే కాషాయం బట్టల్లో సాయిబాబా. ఆ దండం పెట్టాను, ఆయనలా చేయి పెట్టి సహస్ర అన్నారు. మనం ఇప్పుడు ఎవరైనా వస్తే తిరిగి రండి లోపలికి అంటాం కదా, అలా తిరిగాను రండి లోపలికి అని. వస్తున్నారా లేదని మనం తిరిగి ఒకసారి వెనక్కి చూస్తాం, అలా తిరిగి చూసరికి ఆయన లేరు. ఆ 1 గంట రాత్రి నేను జైన్ లేపా. నాకు బాబా కల్లోకి వచ్చారు, సహస్ర అని చెప్పారు, ఏదో చెప్పడానికి వచ్చారు ఆయన. చిన్న అబ్బాయి అయితే సహస్ర, సాయి సహస్ర, అమ్మాయి అయితే సాయి సహస్ర అని పెట్టుకుంది. తల్లి ఇప్పుడు జెండర్ తెలీదు, బోల్డ్ అంత టైం ఉంది డెలివరీకి, పడుకో అమ్మా అంటే, లేదు నాకు ఆయన ఏదో చెప్దామని వచ్చారు. పాప పుట్టింది నాకు కదా. పాప పుట్టింది. సహస్ర. మా మావగారు ఒక 1 month ముందు చనిపోయారు, సహస్ర పుట్టే 1 month ముందు. సో మా మామగారి పేరు మోహన్ రావు, సాయి మోహన అని పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను. నేను ఇక సహస్ర మర్చిపోయా, సాయి మోహన అని పెట్టు అని మా వారికి చెప్పాను. ఇంకా డెలివరీ అయ్యాక నేను కొంచెం అన్కాన్షియస్, నిద్రపోతాం కదా, ఇది ఇస్తారు కాబట్టి, అనస్థిషియా చేస్తారు కాబట్టి, లేచాక మా వారిని అడిగా ఏం పేరు పెట్టావని. నేను నిజంగా ఆయనకి చెప్పా, సాయి మోహన అనే పెట్టు అని చెప్పి పడుకున్నాను. సాయంత్రం ఫార్మాలిటీస్ అన్న ఎవరికి ఏం పెట్టామంటే సాయి సహస్ర అని పెట్టానమ్మా అని. అదేంటంటే మరి నీకు 6 నెలల ముందు వచ్చి చెప్పాడు ఆయన, నీకు 6 మీ నెలలు వారికి వచ్చి-" గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. అని మర్చిపోలేదు. ఉమ్, మా మామగారి మీద ఇష్టంతో సరే, ఆ పేరు వాళ్ళకి మా వారి పెట్టుకున్నాం. మీద ఉంటుంది అని ఉమ్, అలా అనుకున్నాను. ఉమ్, కానీ సాయి సహస్ర అనే పెట్టారు. ఉమ్, అది గురువారం పుట్టింది. ఓకే. 2 పిల్లలు గురువారం పుట్టారు. ఉమ్, నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నాకేంటో తెలీదు. ముందు ఆయనతో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రూపంలో కొలుస్తారు. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఒక్క మాట చెప్తా, నమ్మే వాళ్ళకి ఉన్నాడని, నమ్మని వాళ్ళకి, లేని వాళ్ళకి లేడనే ఒప్పుకుంటా. నువ్వు నమ్మవా, నీకు లేడనే ఒప్పుకుంటా. కానీ ఒక పవర్ ఉంది. ఇప్పుడు భగవంతుడు నేను ఉన్నాడు అని సాయిబాబాని 10 సార్లు, సాయిబాబాని నాకు ఈ కష్టం తీర్చు అంటే ఒక మనిషి రూపంలోనే రావాలి. సాయిబాబా ఆకారంలో వచ్చి నాకు ఎవరు చేయరు, సాయిబాబాని దిగొచ్చే సహాయం చేయడు, మనిషి రూపంలో చేస్తాడు. సో భగవంతుడు అనేవాడు మనిషి రూపంలో ఉన్నాడు. మనిషికి నువ్వు గౌరవం ఇస్తే, మనిషికి నువ్వు మర్యాద ఇస్తే ఎక్కడో అక్కడ నీకు సహాయపడతాడు. మనిషి రూపంలోనే భగవంతుడు ఉన్నాడు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. మనం చేసే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, వీటిల్లోనే ఉన్నాడు భగవంతుడు. ఆయన సూక్తి కూడా అదే కదా, శ్రద్ధ సహనం. సహనం శ్రద్ధ, రెండూ సబూరి. ఉండాలి. ఆ, మీకేంటి మీరు అనుభవించాలి. ఇప్పుడు మీరు కష్టాలు పడుతున్నారా, మీదది ఆ ఫేజ్, అది మీరే పడాలి, నేను వచ్చి తీసుకోలేను. మీరు పడండి, ఓపికగా ఉండండి, ఖచ్చితంగా మీకు ప్రతిఫలం రెట్టింపు ఉంటుంది. నేను పడ్డది నువ్వు చూసావు. నేను ఎప్పుడూ నిందించలే. ఆయన విగ్రహం పట్టుకొని ఏడ్చేదాన్ని రాత్రిళ్ళు కూర్చొని, నాకెందుకని. నా శ్రద్ధ చూశాడు మరి, నా ఓపిక చూశాడు మరి. ఉమ్, దేవుడు. దేవుడు చూశాడు. దేవుడో సాయిబాబా. నమ్ముకున్న దేవుడో చూశాడు, ఉమ్, ఇచ్చాడు ఇవాళ. కదా, చాలా మంచి సంతోషాన్ని జీవితాన్ని ఇచ్చాడు. అమెరికాలో ఉంటున్నావు. అండ్ ఇంకోటి అది చెప్తా, అలా దొరికిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం అనేది కూడా మన చేతుల్లోనే అవును. ఉంది. ఇవాళ నేను ఏం చెప్తానంటే, ప్రేమ, నమ్మకం, ఇవి 2, ఈ ట్రస్ట్ అండ్ లవ్ అనేది, మర్యాద, ఈ 3 మనం ప్రతిరోజు అంటే ప్రతిరోజు మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఇవాళ నీతో నేను చాలా మర్యాదగా మాట్లాడి, రేపు పొద్దున పక్కకెళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి స్వరూపన అది ఇది అని అన్నాను అనుకో, అది నీకు తెలిసిందనుకో, ఎల్లుండి నువ్వు నాకు మర్యాద ఇవ్వవు కదా.
మన ఫ్రెండ్షిప్ పోతుంది కదా. సో నీతో ఫ్రెండ్షిప్ అయినా నేను ప్రతి రోజు కాపాడుకుంటూ ఉండాలి. ఇవాళ నువ్వు మాట్లాడలేకపోయా, నేను మెసేజ్ చేయాలి, స్వరూప ఇవాళ మాట్లాడలేకపోయా, వీళ్ళు చూసుకొని మాట్లాడతా అన్నాను అనుకో బాగుంటుంది. 3 రోజులు మెసేజ్ చేస్తావు, 4 రోజులు చేస్తావు, ఏమనుకుంటావు 5వ రోజు అబ్బో ప్రణవికి ఎంత పొగరు, ఇంత ఇవాళ రేపు నిజం చెప్పు, కరెక్ట్. ఫోన్లు పక్కన పెట్టుకొని వాళ్ళు లేరు, అవును, రిప్లై ఇవ్వలేదు అరగంటకి వాట్సాప్ చూసుకొని వాళ్ళు లేరు. కానీ 4 సార్లు రిప్లై ఇవ్వలేదంటే వాళ్ళకి టైం లేక కాదు, వాళ్ళకి ఇవ్వాలని లేక అని మనం అర్థం చేసుకొని ఇంకా మళ్ళీ పెట్టకుండాను మన గౌరవం కాపాడడం, లేకపోతే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది, వాళ్ళు ఏమైనా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారా అని కనుక్కోవడం చెయ్యాలి. సాయిబాబా గుడికి వెళ్తుంటారా అమెరికాలో కూడా? నేను బాబా పాటలు రాశాను 6 పాటలు. yes, అందులో దానిలో నా నుంచి నాకు అదృష్టం కావాలి. ఏంటంటే ఉమ్, ఎస్పీబి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు. అవును. సో నిత్య సంతోషిని గారు, క్షేత్రం తీర్థం ఇదే క్షేత్రం కదా. తీర్థం. సో నాకు ఆ పాటలన్నీ ఫస్ట్ ఆల్బమ్ నాది, అది చాలా బాగుంటాయి పాటలు, చాలా బాగుంటాయి. సో కానీ అదే చెప్తున్నాను కదా, నాకు ప్రమోట్ చేసుకోవడం తెలీదు. అమెరికాలో ఉండి ఇక్కడ లేను కాబట్టి మీడియాతో కూడా మనకు టచ్ పోయింది. నేను యుఎస్ కి వెళ్ళి 15 years అవుతుంది. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలో తెలియక అవి నేను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయాను. ప్రమోషన్ కంటే ఏంటంటే నాకు రాయాలనిపించింది రాశాను అంతే. బాబా పాటలు నేను వింటాను రోజు అలా స్పీకర్ లో పెట్టుకొని నేను వింటాను, నాకు అందులో తృప్తి ఉంటుంది. పాడించేసి వ్రాసి అన్ని చక్కగా ఆల్బమ్స్. ఆల్బమ్ ఓకే, ఆడియో ఆల్బమ్స్ చాలా నేను వినాలి, అయితే మా ఆడియన్స్ కూడా తప్పకుండా. వినిపిస్తాను. తప్పకుండా. చాలా థ్యాంక్స్ ప్రణవి. అసలు మనం ఎన్ని రోజులు అయిపోయింది, 50 అంటే 20 years నుంచి పరిచయం, 15 years అయినట్టుంది మనం కలిసి కదా ఇవాళ. అవును, చాలా 15 రోజుల years తర్వాత నేను అసలు US కి ఎప్పుడు వెళ్ళి సోషల్ మీడియానే మనల్ని ఇలా కనెక్ట్ చేసి కానీ మనం ఉంచింది. అదే చెప్తున్నాను కదా, మనం ఆ. మాట్లాడుకుంటూ ఉంటాం కదా. Yes, మనం మెసెంజర్ త్రూ నేను ఢిల్లీ వెళ్ళిపోయా, నువ్వు యుఎస్ వెళ్ళిపోయావు, ఎప్పుడో ఇద్దరం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం, కుదరట్లేదు. కలిసి రాలేదు, ఒక్కసారి వచ్చాం కానీ కలవడం కలవలేదు. కుదరలేదు. ఇలా Okay. ఇంటర్వ్యూ సాక్షిగా నీ గురించి ఎన్నో విషయాలు అందరికి చెప్పాలి అనిపించింది అనమాట. Thank you so ఇంకా much. అసలు నేను చాలా సక్సెస్ చూస్తాను, నేను ఇప్పటికే ఎంతో చూసాను. Thank you. చాలా సదాస్తు అనేస్తుంటాను నేను. అంటే ఇంకా మంచి సక్సెస్ అని మంచి కాదు, ఏంటంటే చేతనైనంత వరకు హ్యాపీగా ఉండి, నేను సంతోషంగా ఉండి, నలుగురిని సంతోషంగా ఉంచాలన్న Yes. ఆలోచన మాత్రం నాది స్వరూప. Hmm. ఎందుకంటే లైఫ్ ఒకటే, ఎవరికైనా ఒకటే, మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళలేదు. కానీ ఈ మధ్య నాటకం ఏదైతే ఉంటుందో దాంట్లో అందరూ ఎంతో కొంత స్వార్థంతో ఉంటాం. కానీ నీ స్వార్థం నీకు సహాయం చేస్తే పర్వాలేదు, కానీ పక్క వాళ్ళకి అన్యాయం చేయకుండా ఆ ఉండాల్సినంత ఆ కొంచెం స్వార్థంతో, అంటే నేను సంతోషంగా ఉండాలి అన్న స్వార్థం ఉండాలి, కానీ నేను సంతోషంగా ఉండడానికి పక్క వాళ్ళని తొక్కి నేను సంతోషంగా ఉండాలన్న స్వార్థం లేకుండా ఉంటే చాలు ఎవరికైనా.